మన ఇండియాలో టెస్ట్ మ్యాచెస్ ఆడితే టీమిండియా తమ ప్లేయింగ్ లెవెల్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అవునా? అండ్ మన కండిషన్స్కి తగ్గినట్టు మన టాప్ క్లాస్ బౌలింగ్ అటాక్తో రెడీగా ఉంటాము. అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ జెన్యూన్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లతో పాటు ఒక్కరు లేదా ఇద్దరు పేసర్లని మాత్రమే మన ప్లేయింగ్ లెవెల్లో చూస్తాము. అదే సేనా కంట్రీస్కి వెళ్తే అక్కడి కండిషన్స్ చాలా వరకు ఆపోజిట్గా ఉంటాయి. ఈ సేనా కంట్రీస్లో మోస్ట్లీ స్పిన్నర్స్ కన్నా పేస్ బౌలర్స్కే ఎక్కువ హెల్ప్ ఉంటుంది. ఇంగ్లాండ్ ఇంకా ఇండియా మధ్య జరిగిన ఫస్ట్ టెస్ట్లో బుమ్రా, ప్రసిద్ కృష్ణ అండ్ సిరాజ్లతో 3 ఫ్రంట్ లైన్ పేసర్లతో టీమిండియా వెళ్ళింది. అండ్ ఫస్ట్ మ్యాచ్లో శార్దుల్ ఠాకూర్ ని 4th పేసర్గా ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఆడిపించారు. అండ్ ఆ మ్యాచ్లో ఆ కండిషన్స్కి తగ్గినట్టు ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ జడేజాతో వెళ్ళింది. అక్కడి వికెట్కి కావాల్సిన బౌలర్స్ని తీసుకోవడం చూశాం. కానీ బుమ్రా తన వైపు నుండి ఫుల్ ఎఫర్ట్స్ ఇచ్చినప్పటికీ, మరోవైపు నుండి సిరాజ్ టైట్గా వేసినప్పటికీ రైట్ టైంలో వికెట్స్ మాత్రం రాలేదు. బుమ్రా అండ్ సిరాజ్ ఇంగ్లాండ్కి చాలా టైట్ బౌలింగ్ తో ఎకనామికల్ గా వేసినప్పటికీ శార్దుల్ ఠాకూర్ అండ్ ప్రసిద్ కృష్ణ రన్స్ ని లీక్ చేయడం చూశాము. అండ్ సెకండ్ టెస్ట్ విషయానికి వచ్చేస్తే బుమ్రా ఆడకపోవచ్చు అని తెలుస్తుంది. కానీ అది ఎంతవరకు కరెక్టో రేపు టాస్ టైం వరకు వేచి చూడాలి. మన బౌలింగ్ అటాక్ ఎలా ఉందో మనం ఫస్ట్ మ్యాచ్ లోనే చూసాము. అండ్ ఇప్పుడు బుమ్రాని తన వర్క్ లోడ్ బ్యాలెన్స్ చేయాలని కూర్చోబెడితే మన బౌలింగ్ అటాక్ ఇంకా వీక్ అవుతుంది. బుమ్రా వర్క్ లోడ్ బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంటే. కానీ ఈ మ్యాచ్ లో మనం ఓడిపోతే 2-0 అవుతుంది. అప్పుడు మిగిలిన 3 మ్యాచెస్ లో కనీసం మనం సిరీస్ గెలవడం కోసం కాకపోయినా డ్రా చేసుకోవడానికైనా మినిమం 2 మ్యాచెస్ గెలిచి ఒక మ్యాచ్ డ్రా చేసుకోవాలి. అప్పుడైతే సిరీస్ డ్రా అవుతుంది. అదే సిరీస్ గెలవాలంటే మిగిలిన 3 మ్యాచెస్ గెలవాల్సిందే. అదే బుమ్రాని ఈ మ్యాచ్ లో ఆడిపించి మనం గని ఈ మ్యాచ్ లో గెలిస్తే బుమ్రాకి డెఫినెట్ గా లార్డ్స్ లో ఆడే థర్డ్ మ్యాచ్ లో రెస్ట్ ఇవ్వచ్చు. కానీ నిన్న జరిగిన ఫుల్ టైం ప్రాక్టీస్ టైంలో బుమ్రా కాకుండా మిగతా ప్లేయర్స్ అందరు కూడా ఫుల్ టైం ప్రాక్టీస్ చేశారు. దీన్ని బట్టి చూస్తే బుమ్రాకి సెకండ్ మ్యాచ్ లో రెస్ట్ ఇస్తున్నారని తెలుస్తుంది. అండ్ ఇక బుమ్రా ఈ మ్యాచ్ లో ఆడకపోతే తన ప్లేస్ లో ఆకాశదీప్ ఆడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆకాశదీప్, సిరాజ్ అండ్ ప్రసిద్ కృష్ణ 3 ఫ్రంట్ లైన్ పేసర్లతో టీమిండియా సెకండ్ మ్యాచ్ లోకి వస్తుంది. ఫస్ట్ మ్యాచ్ లో బ్యాట్ అండ్ బాల్ తో శార్దుల్ ఠాకూర్ పెద్దగా ఇంప్రెస్ చేయలేడు కాబట్టి తన ప్లేస్ లో నితీష్ కుమార్ రెడ్డి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆల్రౌండర్ జడేజాని కూర్చోబెట్టి ఓ జెన్యూన్ వికెట్ టేకర్ అయిన కుల్దీప్ యాదవ్ ని ప్లేయింగ్ లెవెల్ లోకి తీసుకొస్తారో లేదో చూడాలి. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. అలా టీమ్ మేనేజ్మెంట్ గాని కుల్దీప్ యాదవ్ ని టీమ్ లోకి తీసుకుంటే కుల్దీప్ యాదవ్ బౌలింగ్ తో పాటు నంబర్ 8 లో బ్యాటింగ్ కూడా బాగానే చేస్తాడు. అండ్ ఇక బ్యాటింగ్ లో కరుణ్ నాయర్ అండ్ సాయి సుదర్శన్ కి మరొక ఛాన్స్ ఇస్తారు. బ్యాటింగ్ లైనప్ లో ఏం చేంజెస్ కనిపించవు. కేవలం ఒక శార్దుల్ ఠాకూర్ ప్లేస్ లో నితీష్ రెడ్డి వస్తాడు. అండ్ ఈ ఎడ్జ్ వెస్టర్న్ లో టీమిండియా అన్ని డిపార్ట్మెంట్స్ లో మంచిగా పర్ఫామ్ చేసి గట్టి కంబ్యాక్ ఇవ్వాల్సి ఉంది. ఇంగ్లాండ్ స్క్వాడ్ లోకి జోఫ్రా ఆర్చర్ వచ్చినప్పటికీ తన పర్సనల్ రీజన్స్ వల్ల ఈ మ్యాచ్ లో ఆడకపోవచ్చు అని తెలుస్తుంది. సో దాంతో ఫస్ట్ మ్యాచ్ లో ఆడిన సేమ్ ప్లేయింగ్ లెవెల్ తోటే ఇంగ్లాండ్ సెకండ్ మ్యాచ్ లోకి కూడా వస్తుంది. అండ్ మన టీమ్ లో 1-2 చేంజెస్ మాత్రం తప్పకుండా చూస్తాము. ఈ మ్యాచ్ లో మన వాళ్ళు బాగా పర్ఫామ్ చేసి బుమ్రా లేకపోయినా మ్యాచ్ గెలిచి టీమిండియా చాలా స్ట్రాంగ్ అని అపోనెంట్స్ కి చెప్పాలి. అండ్ ఇది మీకు తెలుసా, ఇప్పటి వరకు ఇండియా ఎడ్జ్ బెస్టన్ లో ఆడిన 8 మ్యాచెస్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఆడిన 8 మ్యాచెస్ లో 7 మ్యాచెస్ ఓడిపోయి ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది. అండ్ ఈ మ్యాచ్ లో ఇండియా గెలిచి ఫస్ట్ విక్టరీని ఎడ్జ్ బెస్టన్ లో సొంతం చేసుకుంటుందా లేదో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.